తమిళనాట ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక ఓటర్ తీర్పే మిగిలి ఉంది. పాత పార్టీ కొత్త పార్టీలన్న తేడా లేకుండా ఉచితానుచితాలు పోటాపోటీగా వేసేశాయి. ఎవరి ఉచితం సముచితంగా ఉంటుందో ఇక ఓటరే తేల్చాలి. అభివృద్ధి, సంక్షేమం, ద్రవిడ ఆత్మగౌరవం ఈ మూడు అంశాలపై ప్రధానంగా సాగిన పోరులో ఏ పార్టీని ప్రజలు గెలిపిస్తారు, ఏ హామీ తమిళ ప్రజల్లోకి చొచ్చుకెళ్ళింది? అధికారాన్ని నిలబెట్టుకోవాలని డిఎంకే, తిరిగి పగ్గాలు చేపట్టాలని అన్నాడీఎంకే, కొత్త చరిత్ర సృష్టించాలని టీవీకే ఈ మూడు పార్టీలు ప్రజలను ఆకట్టుకునేలా హామీల వర్షం కురిపించాయి. సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగాలు, మహిళా సాధికారత ఇలా ప్రతి అంశంపై వేర్వేరు ఎజెండాలతో ఓటర్లను మెప్పించే ప్రయత్నం చేశాయి. ఇప్పుడు మాటల యుద్ధానికి తెరపడింది. ప్రజల తీర్పే మిగిలి ఉంది. అధికార పార్టీ డిఎంకే హామీల వర్షాన్ని ఒక్కసారి చూస్తే ప్రతి మహిళకు నెలకు ఆర్థిక సాయం చేస్తామని చెప్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఆల్రెడీ ఇస్తున్నారు, దాన్ని కొనసాగిస్తామంటున్నారు. ఉచితంగా రేషన్ సరుకులు ఇస్తామంటున్నారు. విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్, డిజిటల్ పరికరాలు ఇస్తామంటున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అందిస్తామంటున్నారు. విద్యార్థినులకు స్కాలర్షిప్లు, స్టైఫండ్స్ ఇస్తామంటున్నారు. రైతులకు ఉచిత విద్యుత్ సబ్సిడీ ఇన్పుట్స్ ఇస్తామంటున్నారు. వృద్ధులు, వికలాంగులకు పెన్షన్ని పెంచుతామని, ఇండస్ట్రీలను ఆకర్షించి ఉద్యోగాల కల్పన కల్పిస్తామని డిఎంకే చెప్తా ఉంది. ఇక అన్నాడీఎంకే కూడా ఉచితాసనాల్లో తాము తక్కువేం కాదని నిరూపించింది. అధికార పార్టీకి మించిన ఉచితాలు తామే ఇస్తామని, అమ్మ మీదొట్టు మీరు నమ్మాలి అంటూ నాటి జయలలిత పాలన గుర్తు చేస్తూ ఉచిత హామీలను గుమ్మరించింది. మిక్సీ, గ్రైండర్, ఫ్యాన్ స్కీమ్స్ వీటిని పునరుద్ధరిస్తామంటున్నారు. పేద కుటుంబాలకు ఉచిత గృహ సామాగ్రి పంపిణీ చేస్తామంటున్నారు. ఉచిత రేషన్ సరుకుల విస్తరణ చేస్తామంటున్నారు. విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్ స్కీమ్ పెడతామంటున్నారు. మహిళలకు ప్రత్యేక నగదు పథకాలు తెస్తామంటున్నారు. పురుషులకు సైతం ఉచితంగా బస్సులో ప్రయాణించే సౌకర్యం ఇస్తామంటున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పెంపు ఇవన్నీ కూడా చేస్తామంటున్నారు. ఇక రైతులకు ఉచిత విద్యుత్ కొనసాగిస్తామంటున్నారు. ఉచిత హౌసింగ్ స్కీముల విస్తరణ చేపడతామంటున్నారు. వృద్ధులకు పెన్షన్ని పెంచుతామంటున్నారు. చిన్న వ్యాపారులకు సబ్సిడీ రుణాలు కూడా ఇస్తామంటున్నారు. ఇక హీరో విజయ్ కొత్త పార్టీ టీవీకే కూడా ఉచిత హామీలపై వెనకడుగు వెయ్యలేదు. ముఖ్యంగా యువతను టార్గెట్ చేస్తూ హామీలను గుప్పించింది. అలాగే మహిళలకు బంగారం లాంటి పథకాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మహిళలకు నేరుగా నగదు సహాయం చేస్తామంటున్నారు. ఆడపిల్ల పెళ్లికి సవర బంగారం ఇస్తామంటున్నారు. 5 ఎకరాల కన్నా తక్కువ భూమి ఉన్న రైతుల రుణాలు మాఫీ చేస్తామంటున్నారు. 5 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న వారికి 50% మాఫీ చేస్తామంటున్నారు. కుటుంబానికి ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామంటున్నారు. ఏఐ మంత్రిత్వ శాఖ, ఏఐ యూనివర్సిటీ, ఏఐ సిటీ ఇలాంటివన్నీ ఏర్పాటు చేస్తామంటున్నారు. పట్టభద్రులైన నిరుద్యోగులకు నెలకు 4,000 ఆర్థిక సాయం చేస్తామంటున్నారు. కొత్తగా 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని, వృద్ధులు, దివ్యాంగులకు పింఛన్ని 3,000కు పెంచుతామని, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామని, కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని, యువత స్టార్టప్లకు ఆర్థిక సాయం చేస్తామని విజయ్ మేనిఫెస్టోలో చెప్పారు. ఇలా 3 ప్రధాన పార్టీలు యువత, మహిళలు, రైతులే టార్గెట్గా ఉచిత హామీలు కురిపించాయి. ఏప్రిల్ 23న జరిగే పోలింగ్లో ఎవరి బ్యాలెట్ బాక్సులో ఓటరు ముద్ర ఏ గుర్తుపై ఉంటుందో మే 4న రిజల్ట్స్లో తెలియబోతోంది.